नाज़रीन, हम आपको एक बेहद अफसोसनाक वाक़े की खबर दिखाने जा रहे हैं जो कि निर्मल भैंसा से है। नए साल की तकरीबात के लिए पैसे की ज़रूरत ने दो दोस्तों को मंदिर में चोरी करने पर मजबूर कर दिया। निर्मल के भैंसा इलाके में वाकई नागदेवी मंदिर में चचिंदा के रिहायशी विशाल और रतन सिंह नामी दो दोस्तों ने नए साल की तकरीबात के लिए रकम का बंदोबस्त करने के मकसद से ये चोरी की है। इन्होंने हंडी के नजराने की रकम के साथ साथ मंदिर के घंटियां भी चुरा ली। एसपी डॉक्टर जानकी शर्मिला ने बताया कि तमाम मसरूखा सामान बरामद करके मुलजिमान को रिमांड पर भेज दिया है। नाजरीन, आप देखते रहें क्योंकि ट्रांसमिटेशन। लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। సో దీనికోసం వచ్చారనమాట. వచ్చాక అక్కడ చూస్తే హుండీలో ఇట్లా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బయట మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కట్టుకొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 అవర్స్ అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ డిటెక్టింగ్ ఇట్ వెరీ సూన్. థ్యాంక్ యూ.